అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. ఉన్నట్టుండి ఒక్కసారిగా నగర వ్యాప్తంగా భీకరమైనటువంటి వాన కురుస్తుంది. సో దీంతో హైదరాబాద్ నగర ప్రజలందరికీ జాగ్రత్త చెప్తుంది జిహెచ్ఎంసీ. అదేవిధంగా మిగతా అధికారులు కూడా వెదర్ రిపోర్ట్స్ కూడా అందరికీ అలర్ట్ జారీ చేస్తున్నాయి. ఎక్కడి జనం అక్కడ ఆగిపోండి, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకండి, అవసరం ఉంటేనే అత్యవసరమైతేనే ఇళ్ళ నుంచి బయటకు రండి అనేటువంటి సీరియస్ సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి కొంత ఎండ వాతావరణం ఉండి మధ్యాహ్నం ఒక్కసారిగా ఈ యొక్క వాతావరణం సడన్గా మారిపోయి భీకరమైనటువంటి మబ్బులు కనిపించి ఆ తర్వాత నగర వ్యాప్తంగా విపరీతమైనటువంటి వాన కుండపోత వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలు నీటిమయమైపోయాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా వరదమయమైపోయాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, గోల్కొండ, జూబ్లీహిల్స్ ఇలా అన్ని ప్రాంతాలలో కూడా మిగతా అన్ని షేర్లింగంపల్లి నుంచి అటు ఉప్పల్ వరకు, ఇటు గోల్కొండ నుంచి రాజేంద్రనగర్ నుంచి మరి అటు మలక్పేట వరకు కూడా పూర్తిగా ఎల్బీనగర్ వరకు కూడా మొత్తం సిటీ అంతా కూడా వర్షపాతంతో నిండిపోయింది. దీంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ మెట్రో స్టేషన్ల కింద, మెట్రో పిల్లర్ల కింద తలదాచుకుంటున్నారు ఆ భీకరమైనటువంటి వర్షానికి భయపడి. అదేవిధంగా వరద ప్రవాహానికి వెహికల్స్ వెళ్తే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోమంటూ కూడా సూచనలు చేస్తున్నారు. హైడ్రా కూడా రంగంలోకి దిగింది. తాజాగా దీనికి సంబంధించి ఒక అలర్ట్ మెసేజ్ను కూడా జారీ చేయడం జరిగింది. వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడే అందరి మొబైల్లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఏ ప్రమాదానికి సంబంధించి కానీ ఏదైనా అలర్ట్ ఉంటే వెంటనే హైడ్రా స్పందిస్తుంది. తాజాగా ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. వర్షపాతానికి సంబంధించి హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి జాగ్రత్తలు సూచిస్తూ ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఇలా చాలా చోట్ల వర్షానికి ఇప్పుడు పూర్తిగా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ కూడా వరదమయంగా మారిపోయాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. భారీ వర్షం నేపథ్యంలో పౌరులు అనవసరంగా బయటికి రావద్దు, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూసాం. అక్కడ నివాసితులను ఇప్పుడు అప్రమత్తం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా వారు ఇవ్వడం జరిగింది. వాటికి ఫోన్ చేసి జిహెచ్ఎంసీ సూచిస్తున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేసి కాంట్రాక్ట్ ఏమైనా హెల్ప్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్లో, ఫిలింనగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్, షేర్లింగంపల్లి, మణికొండ, కుకట్పల్లి, బాలానగర్, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, బండ్లగూడ, హిమాయత్ నగర్, లంగర్ హౌస్, గండిపేటలో విపరీతమైన వర్షం పడింది. ఈ ప్రాంతం అంటూ ఆ ప్రాంతం అంటూ ఏం లేదు. ఇంకా జిహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం కూడా సికింద్రాబాద్, ఆల్వాల్, హకీంపేట్, సీతాఫల్ మండి, ఉప్పల్, రామ్నగర్, చిలకలగూడ, తార్నాక, అబ్సిగూడ తదితర అన్ని ప్రాంతాలలో కూడా వర్షం విపరీతంగా కురుస్తుంది. ఈ వర్షంతో నెలకొన్న పరిస్థితులపైన జిహెచ్ఎంసీ వెంటనే అలర్ట్ అయింది. మానిటరింగ్ టీంలు కూడా అప్రమత్తమైపోయాయి. లోతట్టు ప్రాంతాలలో పరిస్థితిని సమీక్షించి పలు ప్రాంతాలలో సిబ్బందిని ఇప్పటికే మోహరించినట్టుగా కూడా అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరిందని కూడా స్థానికులు వాపోతున్నారు. వర్షానికి ప్రధాన రహదారులను కూడా జామ్ అయిపోయాయి. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు వాటన్నిటిని కూడా నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్ కాబట్టి, ఈవినింగ్ టైం కాబట్టి, ఆఫీసెస్ నుంచి మొత్తం ఇంట్లలోకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి ఈ టైంలో ఒక్కసారిగా రోడ్ల మీదకి ప్రజలందరూ కూడా వాహనాలతో వచ్చేటువంటి అవకాశం ఉన్న సమయం. ఆ సమయంలోనే ఇప్పుడు ఇంత భారీ వర్షం కురవడంతో రోడ్లంతా కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సో వర్షం ఒక్కసారి కనుక తగ్గుముఖం పడితే ఒక్కసారిగా అన్ని వెహికల్స్ అన్ని కూడా మరలా రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుక్కట్పల్లి, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఇటువంటి లకిడికపుల్ ప్రాంతాలలో అధికంగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ సిబ్బంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ట్విట్టర్ వేదికగా అదేవిధంగా వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. ఊహించినటువంటి విధంగా ఒక్కసారిగా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి నగరవాసులందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. అంటే ఒకవైపు కొంత సంతోషంగా ఉన్న వరుసగా ఎండలతో ఇబ్బంది పడుతూ కొంత చల్లటి వాతావరణం వారందరికీ కొంత ఆనందదాయకంగా మారినా కూడా ఇక్కడ ఒక్కసారి కనుక విపరీతమైన వర్షం వస్తే
ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేకుంటే వరద లోతట్టు ప్రాంతాలలో ఏ రకమైనటువంటి వరద ప్రవహిస్తుందో మనందరికీ తెలిసిందే. ఆ కారణం చేత లేనిపోని ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో డ్రైనేజీల్లో పడిపోయి మరణించిన సందర్భాలు మనం చూసాం. అలాంటి ప్రమాదాలు ఈసారి జరగకుండా జాగ్రత్త పడాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఎక్కడైతే డ్రైనేజీ వాల్స్ కనుక లీక్ అయి భారీ వరదలు బయటకు వచ్చి పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలలో వెంటనే అక్కడికి వెళ్ళి మానిటరింగ్ చేస్తున్నారు. మిగతా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఫిలింనగర్ డౌన్లో అక్కడ కొంత లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా మణికొండ పరిసర ప్రాంతాలలో, ఫిలింనగర్లో కానీ ఇంకా మిగతా ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు బస్తీలలో ఎక్కడైతే హెవీ వాటర్ వస్తే పైనుంచి వచ్చి అక్కడంతా కూడా గోల్కొండ సైడ్ కూడా ఎక్కడైతే డౌన్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే నీరు కనుక ఆగినట్లయితే ఆ ఫ్లోటింగ్ కనుక ఆగినట్లయితే అక్కడంతా కూడా ఒక మినీ చెరువులాగా కనిపించేటువంటి వాతావరణం ఉంటుందో అక్కడికి ప్రత్యేక బృందాలని పంపిస్తున్నాయి. ఎక్కడా కూడా నీరు ఆగకుండా లోతట్టు ప్రాంతాలలో ఒక చెరువులాగా తలపించకుండా వచ్చిన వాటర్ వచ్చినట్టే ఇంకా కిందికి వెళ్ళిపోయేలాగా, మూసులో కలిసేలాగా, ఇంకా డౌన్లోకి వెళ్ళేలా, చెరువుల్లోకి మళ్ళేలాగా అక్కడ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఒక్కసారిగా హైదరాబాద్లో మారినటువంటి వాతావరణంతో ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్కి అర్జెంట్ ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయండి, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుంటే కబురు చేయండి, డ్రైనేజీల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారిగా కురిసినటువంటి ఈ వర్షం కాబట్టి అడుగు వేసే ముందు రోడ్డు మీద 1-2 సార్లు చూసుకొని బయలుదేరవలసినటువంటి అవకాశం ఉంది. ఇంకా 3-4 గంటల పాటు కూడా వర్షం వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. రేపెల్లుండి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఒక హైదరాబాదే కాదు, మహబూబ్ నగర్, అదేవిధంగా హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాలకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా అధికారులు ఇప్పటికే వాతావరణ శాఖ కొంత లీక్స్ ఇస్తుంది కాబట్టి, అంటే కొంత సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్క 2-3 రోజులు ఏదైనా దూర ప్రయాణాలు కానీ బయటకు వెళ్ళే సందర్భాలలో కానీ వర్షం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందే అంచనా వేసి ఆ తర్వాత బయటికి వెళ్ళాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప ముఖ్యంగా నగరంలో బయటికి రావాలి, పని లేకుండా అవసరం లేనిది రాకుండా ఇప్పుడు బయటికి రాకూడదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి సాయంత్రం నైట్ వరకు హైదరాబాద్ నగరంలో ఈ వర్షం ఇంకా కొనసాగుతుందా లేక తగ్గుముఖం బట్టి కుదుట పడుతుందా లేదా అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.